చేస్తున్నారు, తాగుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఇంత జరిగినా కూడా ఆడపిల్లల ఆక్రందన వాళ్ళకి వినపడదా? బాధ్యత ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసో లేకపోతే వాళ్ళకి బయటకు వచ్చి లేదు మీకు భరోసా ఇస్తాము, మీ భద్రత మా బాధ్యత అని చెప్తారేమో అని చూస్తే నోబడి. మీరు ఇక్కడ ఆవిడ ఉన్నారమ్మా, ఆవిడ ఎవరు ఏబీవీపీ ఝాన్సీ గారు ఉన్నారు. ఆమె ఓ పక్క ఆవిడ హెల్త్ బాగాలేదు, మనం లైవ్ చూస్తున్నాం, లైవ్ ఆవిడ హాస్పిటల్లో నుంచి మన వాళ్ళు లైవ్ ఇచ్చిన ఆవిడ తన బాధ్యతగా హాస్పిటల్లో కూర్చుని మరి ఆవిడ సమాధానం చెప్పింది. అలా బాధ్యతగా యాజమాన్యం ఫీల్ అయిందా, కమిషన్ ఫీల్ అయిందా, లేకపోతే పేరెంట్స్ ఫీల్ అయ్యారా, సిస్టమ్ ఫీల్ అయిందా, ఎవరు ఫీల్ అవుతున్నారు? ఇవాళ మన జర్నలిస్టులు అందరూ అక్కడికి పోయి మొత్తం అంతా ఆ పిల్లలతోటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఒక ఆడపిల్ల మాస్కులు కట్టుకొని చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఇవాళ మన ఆడపిల్లల అభద్రతా భావంలో కూర్చోబెట్టాం మనం. సిగ్గుపడద్దా మనం? ఎస్, విద్యార్థి సంఘ నాయకులు కూడా మనతో మాట్లాడడానికి ఒక్కొక్కళ్ళు లైన్లోకి వస్తున్నారు. పవన్ గారు ఇప్పుడు నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన ఫోన్ లైన్లోకి వచ్చారు. పవన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం. యా నమస్తే పవన్ గారు. ఈరోజు సిఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి ఈ విద్యార్థుల బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టినటువంటి ఒక పైశాచికత్వము, దీనిపైన ఎవ్వరూ కూడా ఇప్పటివరకు యాజమాన్యం తరపున బాధ్యత వహిస్తూ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎలా చూడాలంటారు దీన్ని? మేడం, ఒకటి ఇక్కడ అందరికీ తెలియని సత్యం ఏంటంటే మేడం, ఇదే ఇష్యూ మీద ఇదే విద్యార్థినులు అందరూ కూడా గత సెప్టెంబర్ చివరిలో, అక్టోబర్ మొదటి వారం సెప్టెంబర్ చివరిలో ఇదే హాస్టల్ ఏదైతే ఇప్పుడు మెస్సింగ్ వీళ్ళు వర్కర్లు అది ఇది అని ఏదైతే వీళ్ళు కళ్ళబోలు మాటలు చెప్పి కవర్ చేస్తున్నారో వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, దయచేసి వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పి బై లెటర్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కన్సర్న్ వార్డెన్కి ఇచ్చారు, కన్సర్న్ ప్రిన్సిపల్కి ఇచ్చారు. ఏదైతే సిగ్గు లేకుండా చెప్తున్నారో వాళ్ళ డైరెక్టర్ గోపాల్ రెడ్డి అని చెప్పి ఆ గోపాల్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నాడు గనక వారు చర్యలు తీసుకొని పర్యవేక్షించి ఒక ప్రాపర్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని పెట్టుకొని అది చేసి ఉంటే నేడు ఈ సంఘటన జరగకుండా ఉంది. ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే మేడం, ఇదంతా కూడా ఎట్లా జరిగింది అంటే వీళ్ళు కనీసం ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకోవడానికి మాత్రం కోడళ్ళ దగ్గర నుంచి మొదలెడితే కొడుకు వరకు కూడా ప్రతి ఒక్కరు క్యాంపస్కి వచ్చి కూర్చొని విద్యని వ్యాపారంగా తీర్చిదిద్ది డొనేషన్ల కోసం వీళ్ళందరూ నుంచున్నారు. మరి నిన్న ఇప్పటికి 24 గంటల పైన గడిచింది ఇన్సిడెంట్ జరిగి. మరి వారి కోడలు ప్రీతిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, గోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏది, వాళ్ళ వార్డెన్ ఏది? వీళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పకుండా ఉన్నారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నట్టే కదా.